హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ నాగలక్ష్మి టాక్స్. నేను మిక్చర్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. అదిగోండి, అటుకులు, పల్లీలు, వేయించిన శనగపప్పు, కొంచెం కరివేపాకు, వెల్లుల్లి కారం వేసాను. చూడండి ఎలా ప్రిపేర్ చేస్తానో. అదిగోండి, ఫస్ట్ ఆయిల్ పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ బాగా హీట్ ఎక్కాక పల్లీలు వేయించుకోవాలి. ఫస్ట్ పల్లీలు బాగా వేగనివ్వాలి, లేకపోతే టేస్ట్ ఉండవు. అదిగోండి, వేయించుకున్నాక అవి తీసి ఒక బౌల్లో వేసుకోవాలి. ఒక గిన్నెలో వేసుకొని అదిగో ఈ కలర్ రావాలి పల్లీలు, చాలా బాగుంటుంది. తర్వాత వేయించిన శనగపప్పు కూడా వేసుకోవాలి. అవి కూడా కొంచెం కలర్ మారేదాకా ఉంచుకొని అవి కూడా తీసి గిన్నెలో పోసుకోవాలి. తర్వాత అటుకులు వేసుకోవాలి. అటుకులు కూడా వేయించుకోవాలి. మొత్తం కలిపి వేయించుకున్నాక అదిగోండి చూడండి, గిన్నెలో పోసుకున్నాను. తర్వాత ఈలోపు మనం వెల్లుల్లిపాయలు 7 రెబ్బలు 8 రెబ్బలు తీసుకున్నాను. దానిలో కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసాను. అవి మామూలు కచ్చాపచ్చగా దంచి పక్కన పెట్టుకోవాలి. అదిగోండి, అటుకులు వేసాను. అటుకులు కూడా చాలా బాగా వచ్చినాయి చూడండి. బాగా నూనె వేడిగా ఉంటేనే ఇలా వస్తాయి బోలుగా, అస్సలు నూనె పీల్చదండి అటుకులకి. అదిగోండి, కరివేపాకు కూడా వేసి తీసి దానిలో వేసాను. అన్నీ రెడీగా పెట్టుకొని ఇవి కొంచెం అలా దంచేసుకొని వెల్లుల్లిపాయ కారం సూపర్ టేస్ట్ ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ అలా వేసి తర్వాత ఉప్పు కారం చల్లుకోవాలి. అది ఆ వెల్లుల్లిపాయలు మనం తినేటప్పుడు వేస్తే భలే టేస్ట్ ఉంటుంది. వేడిగా ఉన్నప్పుడే కలుపుకోవాలి. అదిగోండి చూడండి, కారం ఉప్పు వేసాను. సూపర్ టేస్ట్ వచ్చినాయండి, చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. స్నాక్స్ కింద పెడితే సాయంత్రం పూట పెట్టండి, పిల్లలు ఇష్టంగా తింటారు. పెద్దోళ్ళైనా తినొచ్చు, అందరం తినొచ్చు హ్యాపీగా. ఓకేనండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.